కావాలంటే కార్ల షోరూమ్కి పోవాలి, బైక్ కావాలంటే బైక్ షోరూమ్కి పోవాలి, చేతికి వాచ్లు కావాలంటే వాచ్ల షాప్కి పోవాలి, ఇంకా గోల్డ్ గిట్ల కొనాలంటే గోల్డ్ షాప్కి పోవాలి, ఇంకా పెద్ద పెద్ద ఫర్నిచర్స్ కావాలంటే పెద్ద పెద్ద దుకాణాలకు పోవాలి. అవసరం ఉంటే పోయి అక్కడనే తెచ్చుకుంటాం కదా. కానీ మీకు ఇవన్నీ ఒక్క దగ్గరే కనబడాలంటే యాడికి పోవాలన్నా తెలుసా? ఇగో ఈడికి పోవాలి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ చిన్నోడు కాదుల్లో ఏసీ బోల్ ఎత్తుకుతుంటే చెదబావిలోంచి తోడుతుంటే నీళ్ళు వెళ్ళిన టేలుతున్నదట సొమ్ము. అమీర్పేటల పుప్పాలగూడల శివబాలకృష్ణ చుట్టాల ఇళ్లల్లా ఏకకాలంలో సోదాలు చేసి 84 లక్షల రూపాయల లిక్విడ్ క్యాష్, 100 ఫోన్లు, 10 ల్యాప్టాప్లు, 4 కార్లు, 60 వాచ్లు, దగ్గర 75 ఎకరాల భూమి పత్రాలు దొరకబట్టినరాడ సార్లు. గంటల తరబడి మిషన్లు పెట్టి లెక్క పెట్టినా కూడా అయిపోతలేదు లెక్క అంటే చూడండి ఇక ఏ రేంజ్ లో దందాలు నడిపిండో ఈ మోతేవరి, ఎంత నొక్కిండో పబ్లిక్ కాన్ నుంచి. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏం తక్కువ 500 కోట్ల రూపాయలకి ఎక్కువనే ఎనికేసుకున్నాడని సమాచారం. ఇవి కాక ఇంకా ఏమేమి ఉన్నాయో ఈ సార్ చెప్తాడేనండి. 2-3 విల్లాస్ ఉన్నాయి, అట్లనే అపార్ట్మెంట్స్లో కూడా కొన్ని 2-3 ఫ్లాట్స్ అవి కూడా ఉండడం జరిగింది. వాటివి కూడా వర్త్ అరౌండ్ గవర్నమెంట్ వాల్యూనేమో సమ్ 2.5 crores 2.91 crores అట్లాగా వచ్చింది. ఓ కొడుకా, అవి పైసలా పచ్చిస్కాయలా? ఇన్ని రోజులు పైసలు తినే బతికిండో లేకుంటే పైసలే తింటామని కూడా పెట్టిండో కదా. ఇంక ఇవి కాక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బినామీల పేరు మీద లెక్కలేని ఆస్తులు ఉన్నాయని అంటున్నారు. కొంచెమన్నా సిగ్గున్నదో అంత పెద్ద ఆఫీసర్ పోస్టులుండి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సినోడు జనాలను జనగ లెక్క పీల్చుకదిన్నాడు అన్నట్టు ఇన్ని రోజులు. అయినా పాపం ఎన్నటికైనా వండుతుంది అన్నట్టు ఆఖరికి ఇప్పుడు జైలు చల్లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చే. ఈ ముచ్చట తెలిసిన జనాలు శివబాలకృష్ణ నువ్వు మనిషివ బాలకృష్ణ వానుకోబట్టిరట. కరమ్మో 500 కోట్ల రూపాయలు దండుకున్నాడంటే కుక్కుర్రి సార్, నోట్ల కట్టలే కుక్కుర్రి.